హాయ్ విక్రమ్ భాయ్, నమస్తే. నమస్తే అంటే సైలెంట్గా ఉంటాడేంటి? హలో విక్రమ్ భాయ్, నేను కృష్ణమూర్తిని. నమస్తే కృష్ణమూర్తి. నమస్తే భాయ్. ఏం చేస్తున్నావు? నా భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నాను భాయ్. విక్రమ్ భాయ్ని నమ్ముకున్న వాడి బతుకు భద్రంగా ఉంటుంది. ఈరోజు అమృతని చంపబోతున్నాను. విక్రమ్ భాయ్. కృష్ణమూర్తి, అమృతను చంపుతానంటే నువ్వు షాక్ అవుతావేంటి? ఏం లేదు భాయ్, ఎప్పుడు చంపుతున్నారు? మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడొచ్చింది? 1947 ఆగస్ట్ 15. ఇయర్, మంత్, డేట్ కాదు నేను అడిగింది. అయితే అర్ధరాత్రి. అవును, అర్ధరాత్రి. అమృతను చంపేస్తాను. ఏంటి, ఓకేనా? అది ఎక్కడ చంపుతారు? మీ అవుట్ హౌస్లోనే. మా అవుట్ హౌస్లోనా? వద్దు బాయ్. ఎందుకు? బాయ్, మా ఇంట్లో చంపాలనుకుంటే ఎప్పుడో చంపేసేవాళ్ళం. రిస్క్ అవుతుందనే మీ దగ్గరికి వచ్చింది. రిస్క్ ఎందుకు కృష్ణమూర్తి? మీరు చంపి వెళ్ళిపోతే ఆ శవం, రక్తం, అమ్మో వద్దు. ఏం భయం లేదు. రాత్రి నేను వచ్చేటప్పటికి అమృత అవుట్ హౌస్లో ఉంటే చాలు. కేకలు వినిపించవు, బ్లడ్ కనిపించదు, మీ వీధి కుక్క అరవదు, కానీ అమృత మాత్రం చచ్చిపోతుంది. ఆ తర్వాత నువ్వు చూడాలనుకున్న శవం కూడా కనిపించదు. కాన్సెప్ట్ బాగుందా? బాగుంది భాయ్, కానీ కానీ ఏంటి? కాన్ఫిడెంట్గా ఉండు. నువ్వు డీల్ తీసుకున్నది విక్రమ్ భాయ్తో, వీధి రౌడీతో కాదు. కృష్ణమూర్తి, ఆ దేవుడు అందరి బర్త్డేలను డిసైడ్ చేస్తే ఈ విక్రమ్ భాయ్ డెత్ డేలను డిసైడ్ చేస్తాడు. అమృత చావు రాత్రి 12 గంటలకు డిసైడ్ చేశాను. నువ్వు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఆ టైంకి బయటికి రావద్దు. గేట్లు ఓపెన్ చేసి పెట్టండి. సరే. తెల్లవారితే అమృత మీకు కనిపించదు. మిగతా పేమెంట్ రెడీగా పెట్టుకో. అలాగే భాయ్, థ్యాంక్ యూ. గుడ్ నైట్, ఉంటాను. అమ్ము, విక్రమ్ భాయ్ రంగంలోకి దిగాడంటే నరకం నుంచి యముడు బయలుదేరి వచ్చినట్టే. ఇప్పుడు టైం 11 గంటలు. అమృత, ఈరోజు రాత్రి 12 గంటలకి నీ డెత్ డే. ఆ తర్వాత నా మ్యారేజ్ డే. అమృత డార్లింగ్, ఏం చేస్తున్నావు? నేనంటే నీకు చాలా ఇష్టం కదూ. పైకి చెప్పవు కానీ మనసులో నన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నావు కదూ. సరే, నీ స్వచ్ఛమైన ప్రేమకి ఇంప్రెస్ అయ్యాను. విక్రమ్ భాయ్ నీ శవం కనిపించదు అంటున్నాడు. సో ఈ చివరి రాత్రి నీ జీవితానికి అమృతం కురిసిన రాత్రిలా మారుస్తాను. నీకు స్వీట్ మెమరీ ఇస్తాను. ఈ వెన్నెల రాత్రి అమృతకి చివరి రాత్రి. అమృత నా లైఫ్ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయే రాత్రి. నా జీవితంలో అమృతం కురిసే రాత్రి. రేపటి నుంచి రేణుక 100 కోట్లు. లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. చాలా బాగుంది. ఇది మీ చెల్లెలికి ఇవ్వచ్చు కదా. దాని మొహం దానికెందుకు? ఈ మేకప్ కిట్ నీకోసం స్పెషల్గా తెచ్చాను.
స్పెషల్గా తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ వికాస్. ఈ బహుమతిని కాబోయే శ్రీవారు బహుమతిగా నేను జీవితాంతం గుర్తుంచుకుంటాను. నువ్వంటే ప్రాణం. నువ్వు లేకపోతే బ్రతకలేను. చచ్చిపోతాను అమృత. నీ కంటి చూపు, నీ చేతి స్పర్శ, నీ పలకరింపు, నీ మాట, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఐ లవ్ దెమ్ సో మచ్. అవి నాకు కావాలి, నాకే కావాలి, నాకే సొంతం కావాలి. ఐ లవ్ యూ సో మచ్ అమృత. ఐ లవ్ యూ సో మచ్. అమృత, అమృత ఏం చేస్తున్నావు? అప్పుడే పడుకున్నావా? లేదు, ఆలోచిస్తున్నాను. ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? నిద్ర రాలేదు, జస్ట్ క్యాజువల్గా ఆలోచిస్తున్నాను అంతే. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని నేనిచ్చిన కిసి స్ట్రోక్కి పాపకి బాగా కిక్కెక్కినట్టుంది. కళ్ళల్లో ఆ మత్తు, మొహంలో ఆ సిగ్గు చూస్తుంటేనే తెలిసిపోతుంది. అవును, నువ్వేంటి వికాస్ ఇలా వచ్చావు? నాకు నిద్ర రావడం లేదు. నీతో కాసేపు మాట్లాడేద్దామని వచ్చాను. కూర్చో. థ్యాంక్ యూ. అమృత, ఈరోజు ఎమోషన్లో నేను నీతో అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు ఎప్పుడు? అదే అమృత, నేను నిన్ను ముద్దు పెట్టుకోవడం. ఆ, అవును, తప్పు కదా. ఆంటీ అంకుల్ చూసుంటే అపార్థం చేసుకునేవాళ్ళు కదా. అది కరెక్టే. కాబోయే భార్యాభర్తలం కదా, ఏదో సరదాకని పట్టించుకునే వాళ్ళు కాదు. ఎనీవే సారీ. ఇట్స్ ఓకే. పాపం, నేను పెళ్లి చేసుకుంటానని అందమైన కలలు కంటుంది. ఎలాగో చస్తుంది కదా. చచ్చే ముందు ఈ కొత్త చీర కట్టించి భర్తగా దాని ముద్దు ముచ్చటలు తీర్చి ప్రాణాలు తీసి హ్యాపీగా పైకి పంపించేద్దాం. వికాస్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు అమృత, నేను నీకోసం బెంగళూరు నుంచి ప్రేమగా తెచ్చిన చీర ఇప్పుడు కట్టుకోగలవా? నీకిష్టమైతేనే. పెళ్ళయ్యాక కట్టుకుంటాను,
ఏ ఇప్పుడు కట్టుకోవచ్చు కదా? ఇప్పుడంటే ప్లీజ్. ఇప్పుడు ఈ టైంలో ఏంటి వికాస్? నీతో ప్రేమగా మాట్లాడదామని వచ్చాను. ఈ చీర నువ్వు కట్టుకుంటే ఎలా ఉంటావో చూద్దామనిపిస్తుంది. డిసప్పాయింట్ చేసావు. వికాస్ ఏమైంది ఈరోజు నీకు? కట్టుకుంటావా లేదా? సరే నువ్వు బయటికి వెళ్ళు. డార్లింగ్, ఇప్పుడు నిన్ను బలిచ్చే ముందు ముస్తాబ్ చేస్తున్నాను. మల్లెపూలమ్మా, మల్లెపూలు. మల్లెపూలమ్మా, మల్లెపూలు. మల్లెపూలమ్మా, మల్లెపూలు. మల్లెపూలమ్మా, మల్లెపూలు. ఏ పూలమ్మాయి, వస్తున్నా బాబు. చెప్పండి బాబు. ఎలా ఇస్తున్నావు? మూర 10 రూపాయలు బాబు. మూర కాదు, మొత్తం 250 బాబు. బుట్టతో సహా 300 ఇవ్వండి. చాలా బాగున్నావు. బ్యూటిఫుల్, మార్వెలస్. కానీ ఏదో చిన్న లోపం కనిపిస్తుంది. ఎస్, లిప్స్టిక్. వికాస్, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఏ
లిప్స్టిక్ అంటే నీకు ఇష్టం ఉండదా? ఇష్టమే. 1 minute. వికాస్ ఇటివ్వు. నేను పెడతాను. వికాస్ ప్లీజ్ నువ్వు మాట్లాడకుండా అలానే నిలబడు. అయిందా? ఇప్పుడు సూపర్. అజంతా ఎల్లోరా శిల్పంలా ఉన్నావు. కానీ ఇంకా ఏదో లోపం ఉంది. మళ్ళీ ఏంటి? కాళ్ళకి పట్టీలు లేవు. నీకోసం స్పెషల్గా తీసుకొచ్చాను. వికాస్ ప్లీజ్ వికాస్ వద్దు. అమృత, చీర కట్టుకున్నావు, జెల్లో పూలు పెట్టుకున్నావు, లిప్స్టిక్ కూడా పెట్టుకున్నావు. పాపం పట్టీలు ఏం చేశాయి చూసావా? గల్లు గల్లు మనాల్సింది పోయి గొల్లు గొల్లు అంటున్నాయి. ఏది ఒకసారి నడువు. అమృత, ఒకసారి అటు చూడు. హాయ్ చందమామ. నువ్వు నింగిలోని చందమామ అయితే నా అమృత నేల మీద చందమామ. అమృత చూసావా? నీ అందంతో పోటీ పడలేక భయపడి మొబ్బుల చాటికి వెళ్ళిపోతున్నాడు. వికాస్ నేనంటే నీకు ఇష్టమా? ప్రాణం. నన్ను నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. నేనంటే నీకెందుకు అంత ఇష్టం? నీ అందమైన మనసు, నీ అనుకువ, నీ అమాయకమైన నవ్వు. వికాస్ మా అమ్మ నాన్న కంటే గొప్పగా ప్రేమిస్తావా? అమ్మలా లాలిస్తాను, నాన్నలా ప్రాణం పెడతాను. ఇష్టసఖిగా జీవితాంతం నా ఎదకోవెల్లో దేవతగా ప్రతిష్ఠించుకుంటాను. వికాస్ వికాస్ ఆ, నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు? నాకు చావు ఉందని అందరూ చెప్తున్నారు. నేను చచ్చిపోతానా?